యూజ్ చేస్తున్నాం. పైన రైన్ వాటర్ వచ్చి కూడా దీంట్లో పడుతున్నాం సార్. రైన్ వాటర్ పడితే పర్లేదు సార్, కానీ అది క్లీన్ చేయట్లేదు సార్. ఎప్పటికప్పుడు ఓన్లీ వీక్లీ 1 టైం అయినా దాన్ని క్లీన్ చేసి మేము మిమ్మల్ని కోరుతున్నాం సార్. మరి మేము ఇవి ఒకటే సార్, వాటర్ ఏమి స్నానం చేయాల్సిన, బట్టలు ఉతకాల్సిన ఇవి ఒకటి వాటర్ సార్ మా ప్రొవైడింగ్, ఈ ట్యాంక్ మాత్రమే. అది ఒకవేళ పవర్ లేనప్పుడు మేము తప్ప సార్, ఆ రోజు వాషింగ్ ఉండదు, మనకి తాగిన వాటర్ కూడా ఉండవు. ఏమన్నా ఫీవర్స్ కానీ ఏమన్నా మలేరియా ఇలాంటి జ్వరాలు వస్తే ఏమన్నా టాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ? ప్రొవైడ్ చేస్తారు సార్, చేస్తారు. బట్ ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్స్ సరిలేదు సార్ మాకు. లైట్లు నైట్ అయితే మాత్రం ఇప్పుడు మనకు చెప్పిన ఒక బల్బ్ ఇట్లా వెలిగించారు, కానీ మొత్తం చీకటిగా ఉంటుంది సార్. ఇక్కడ ఏరియా మొత్తం చీకటి, ఏం ప్రాబ్లం లేదని మనకి కంటికి కనపడదు సార్. బాత్రూమ్ రండి సార్. చూడండి సార్, ఇది 10 రూపాయలు కూడా పట్టదు సార్. ఇదైతే మరీ ఘోరం. అది కూడా ఇరిగింది. ఇప్పుడు వాటర్ సప్లై లేదా? 1 మంత్ ఉంది సార్, వాటర్ సప్లై అసలు లేదు ఇక్కడ. మనకి అక్కడే ఉతుకోవాలి, అక్కడే తినాలి, అక్కడే కూర్చోవాలి సార్. అవును సార్, మొత్తం అక్కడ, మొత్తం అక్కడే సార్. సార్ మళ్ళీ ఆ లైట్లకి మా కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాం సార్. ఆ ఎర్ర బల్బుకి మేము చదువులేకపోతున్నాము. దయచేసి ట్యూబ్ లైట్లు వేసేసి మేము కోరుతున్నాం సార్. వేయిస్తాం అని చెప్తాను. బాత్రూమ్ రండి సార్. చచ్చిపోతారు. అవి వాడతలేదు కదా పిల్లలు పాడు చేసిన దగ్గర నుంచి. చచ్చిపోతారు. అయ్యే చిన్నపిల్లలు ఉన్నారు సార్, ఇంతమంది హాస్టల్లో, వాళ్ళు వాడతలేదు అవి. చిన్నపిల్లలు ఎన్నిసార్లు పాడు చేశారు. మీరు లెటర్ పెట్టుకొని క్లీన్ చేయించాలి కదా సార్. క్షేమించడం కోసం మరి తిరిగాం సార్, దొరకట్లేదు. ఇప్పుడు ఒక ఆయన పుడిచిపోతే ఆయన క్లీన్ చేస్తానని చెప్పాడు ఈ రోజు. చేయించాలి కదా. చేయిస్తాం సార్. ఇది అసలు పిల్లలు పాడు చేశారు చాలా సార్లు. దీనికి మీకు ఫండ్స్ వస్తాయా రావా? ప్రస్తుతానికైతే ఏం లేదు సార్, వస్తాయి. మొన్నే వాళ్ళు వచ్చి 1,71,000 అంత ఇచ్చారండి సార్. ఓర్ని కట్టి అలా వదిలేసి వెళ్ళిపోయారు సార్. చెప్పండి మీరు సార్. బాత్రూమ్లు చండాలంగా ఉన్నాయి, వీళ్ళకి విషరోగాలకి భార్య పడతారు లెక్క అయితే. దీనిపైన మీరు ఏమంటారు? వాటర్ పైపు సరిగ్గా లేదు, బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు వీళ్ళకి. కంప చూస్తే కంప కూడా అంతే ఉంది, చాలా అపరిశుద్ధ్యంగా ఉంది. దీనిపైన మీరు ఏమంటారు? ఒక వార్డెన్ ఒక బాధ్యత వార్డెన్గా చెప్తాను సార్. చెప్పండి. ఇది లాస్ట్ టైము కొంత ఫండ్ వచ్చి దీన్ని కట్టించారు సార్, ఈ లెట్రిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ. అప్పుడు చిన్నపిల్లలు కూడా అందరూ ఏంటంటే ఇదే హాస్టల్లో ఉన్నారు సార్. వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం క్లీన్ చేయించినా సరే ఆ పిల్లలు అవి పాడు చేయడం వల్ల గత కొద్ది కాలంగా యూజ్ చేయట్లేదు సార్. బాత్రూమ్లు అయితే యూజ్ చేస్తున్నారు, వాటర్ మాత్రం సార్ వాళ్ళు చెప్పిన మాట వాస్తవం. అది ఆ ట్యాంక్ మాత్రం కొంచెం డ్యామేజ్ అయ్యిందని తెలిసింది, అది చేయిస్తాను సార్. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు డ్యూటీలో? నేను ఇప్పుడు 2011 సార్. 2011 ఎక్కడ చేశారు? ఫస్ట్ ఇక్కడే సార్, స్టార్టింగ్. ఓకే.